ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామాలో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్యతనాన్ని మనం విందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే నీకు వందనాలు. కృప చూపించండి, సహాయం చేయండి. ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా జరిగించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత 2 వారాలుగా మనం చెదిరిన కలలు అనే అంశం కింద ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాహాము గారితో దేవుడు మాట్లాడిన మాటను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం 3వ విషయాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. యెహోవా నీవు లేచి విడిచి వెంబడించు అనే మాట మాట్లాడిన తర్వాత అబ్రాహాము గారు లేచారు, విడిచారు, దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్న ప్రక్రియలో అబ్రాహాము గారి యొక్క జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 8, 9, 10 వచనాలు నేను చదువుతాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమును ప్రార్థన చేశాను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అనే మాట. ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు మనకి కనబడిన ఒక విషయం ఏంటండి అంటే, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, బయలుదేరి వెళ్ళిపోతూనే ఉన్నారు. లేచారు, విడిచారు, వెంబడిస్తూ వెళ్తా ఉన్నారు. ఆ ప్రయాణంలో అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఏంటండి అంటే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను అనే మాట. ఆ కరువు కూడా చాలా భారంగా ఉంది అని చెప్పి, ఎంత భారంగా ఉంది, ఈయన సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళి వేరొక చోట నివసించేంతగా ఆ కరువు వచ్చింది అన్నమాట. ఈ మాట మనం ఇలా ఆలోచన చేసుకుందాం. విశ్వాసి యొక్క జీవితంలో దేవుని యొక్క మాట విని ఉన్న స్థితిలో లేచి అడ్డుగా ఉన్న వాటిని విడిచి దేవుని వెంబడించడం వరకు మంచిగానే జరుగుతుంది. ఆ తదుపరి ఆ ప్రయాణంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఎదురయ్యే పరిస్థితుల దగ్గర దేవుని మీద ఆనుకోవలసిన మనం మన సొంత ఆలోచన మీద ఆనుకున్నప్పుడు మనకి జరిగే మేలు తాత్కాలికమే, కానీ రాబోయే కీడు అనంతమైంది. దేవుడు పంపించిన స్థలంలో కరువు రావడం ఏంటి? కరువు వచ్చింది, దేవుడు ఏం చేస్తా ఉన్నారు? పట్టించుకోరా? అయితే విశ్వాసి యొక్క జీవితంలో అనేకసార్లు దేవుని యొక్క మాటకు లోబడి విశ్వాసయాత్ర కొనసాగించుకుంటూ వెళ్తా ఉన్న సమయంలో సమస్యలు రావా? వస్తాయి. ఇరుకు ఇబ్బందులు రావా? వస్తాయి. కరువు వస్తగిన తర్వాత వస్తుంది. రాదని ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు. అలాంటి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎందుకు వచ్చింది అన్నప్పుడు బైబిల్ గ్రంథం మనకి నేర్పించే ఒక 3 పాఠాలు చెప్తాను. మొదటిగా, మన విశ్వాసానికి పరీక్ష అయి ఉండొచ్చు. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో మనందరం చదువుకున్నట్లుగానే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున
అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసయాత్ర మంచిగానే సాగుతూ ఉంది. కానీ అకస్మాత్తుగా కరువు వారి జీవితంలోనికి రాగానే వారు తీసుకున్న నిర్ణయం వారికి ఏం తీసుకొచ్చిందో మనం చూడబోతా ఉన్నాం. ఒకసారి మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. ఈ మాట పేతురు గారు చెప్తా ఉంది. శ్రమల గుండా వెళుతూ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన కారణం చేత ఎదురైన శ్రమ దగ్గర వాళ్ళు చెదిరిపోయి విశ్వాసాన్ని కొనసాగించుకుంటా ఉన్నప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్న మాట పేతురు గారు ఏమంటున్నారు? ఇప్పుడు ఆనందపడతా ఉన్నారు కొంచెం, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది అన్నమాట. కరువు శాశ్వత కాలమైంది కాదు, తాత్కాలికమైందే. కానీ ఆ కరువు ప్రారంభాన్ని మనం చూడగలుగుతాం, కానీ అంతం మనకు తెలియదు. అంతం తెలియని కారణం చేత అనాలోచితంగా మనం తీసుకునే తీర్మానాలు, నిర్ణయాలు మన జీవిత ప్రయాణాన్ని అస్తవ్యస్తం చేయొచ్చు. కాబట్టి మన జీవితంలో కేవలం ప్రారంభాన్ని మాత్రమే చూసి కకావికలమై మనం తీసుకోబోతా ఉన్న నిర్ణయాలు మన జీవిత యాత్రను తాత్కాలికంగా సుఖంగా తీసుకెళ్ళొచ్చేమో, కానీ అది తీసుకురాబోయే నష్టం ఊహించలేంది. కాబట్టి ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? 7వ వచనం చదువుతాను. మీ బైబిల్స్ చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు వస్తున్నాయి? కరువు అంటే నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అనే మాట. ఇక్కడ రాయబడిన మాట విశ్వాసం పరీక్షకు గురవుతుంది అనే మాట. దాన్ని ఇలా పోలుస్తూ ఆయన అన్నమాట, బంగారాన్ని కాల్చేది నాశనం చేయడానికి కాదు, మెరుగుపరచడానికి, విలువ తగ్గించడానికి కాదు, విలువను పెంచడానికి. ఆ సత్యం మనకు అర్థమైతే ఎంత సంతోషంగా ఆ విషయంలో మనం ఆనందిస్తామో. ప్రియ శ్రోత, ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఒక చిన్న విషయాన్ని ఆలోచిద్దాం. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు, మీరున్న స్థితిలోంచి లేచారు. లేవడం మాత్రమే కాదు, చాలా విషయాలు విడిచిపెట్టారు. విడిచిపెట్టడం మాత్రమే కాదు, వెంబడిస్తూ ఉన్నారు నమ్మకంగా. దానిలో ఎటువంటి సందేహం లేదు. వెంబడిస్తూ ఉన్న మన జీవితాల్లో ఈ రోజున ఈ మాటలు మీరు వింటా ఉన్నప్పుడు మీ జీవితంలో ఒకవేళ సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, ఏ నిర్ణయం తీసుకోవాలో పాలుపోక సతమతమవుతా ఉన్నారేమో, ఒకవేళ ఇప్పటికే చాలా నిర్ణయాలు చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు, విఫలమై ఎదురు చూస్తూ ఉన్నారేమో ఇప్పుడు ఈ మాటలు వింటా ఉన్నప్పుడు. ఒకవేళ మీ జీవితంలో అందరికీ మంచి చేసి ఉండొచ్చు, మీరే నష్టపోయి ఉండొచ్చు, ఆ ప్రక్రియలో మిమ్మల్ని అందరూ పక్కన పెట్టేసుకుంటూ ఉండొచ్చు ఈ మాటలు వింటా ఉన్న సమయంలో. అంత మాత్రమే కాదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా చివరికి అవమానాలు, నిందలు తప్ప, హేళన తప్ప దారి సక్రమంగా కనబడడం లేదేమో. లేదు, ఒకప్పుడు బాగా చాపిన చేయి మీది, కానీ ఈ రోజున మనమే చూడవలసిన పరిస్థితి వచ్చిందేమో తెలియదు. ఒకప్పుడు 10 మందిని సంతోషంగా బలపరిచిన వాళ్ళమే, ఈరోజు మన జీవితం ఏంటి అని అగమ్య గోచరంగా ఉండొచ్చేమో. ఈ మాట
జాగ్రత్తగా ఆలకించండి. మనకి తెలిసింది కరువు ప్రారంభం మాత్రమే. దాని కొనసాగింపు ముగింపు మనకు తెలియదు. ప్రారంభాన్ని చూసి ప్రభువును మరచి మనం తీసుకునే తీర్మానం మన జీవితాన్ని ఊహించని తావులకు చేరుస్తుందేమో. ఆ సమయాన్ని అబ్రాహాము గారు తీసుకున్న నిర్ణయం ఆయన బాగు చేసింది. అంటే ఆయన సేవ్ అయ్యారు. కానీ ఆయనతో పాటు దాసదాసీలను, తర్వాత వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది, పంపించారు. ఆ దాసదాసీలను తీసుకుని బయలుదేరిన అబ్రాహాము గారికి అప్పటికి తెలియదు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. ఈ రోజున ప్రపంచంలో మనం ఎటువైపు చూస్తా ఉన్నా ఎంత నష్టం, ఎన్ని ఆకలి చావులు, ఎంతమంది నిరాశ్రయులు, ఎందుకు విపరీతమైన ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఆలోచించండి. వెంబడించే క్రమంలో మనం చూయించే అవిధేయత మిమ్మల్ని దాడించొచ్చేమో, కానీ మీరు తరువాత తరాలకి ఏమందించబోతా ఉన్నారు అది ఊహిస్తే ఎంతో భయానకమైంది కదూ. కాబట్టి తాత్కాలికమైన ఆనందాల కోసం లేదా భయాల మధ్య జీవిస్తూ ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటూ మనం చేసే పనుల దగ్గర మనం తీసుకునే నిర్ణయాల దగ్గర రాబోయే ఉపద్రవాలు మనం ఊహించగలిగితే, ఇప్పుడు చెప్పండి, అది క్షేమకరమైందేనంటారా? గాజా, ఇజ్రాయెల్ ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో ఎందుకు యుద్ధాలు వచ్చినాయి పక్కన పెడదాం, ఎవరెవరికి యుద్ధం వచ్చింది పక్కన పెడదాం. కానీ అక్కడ చిన్న పిల్లలు ఆకలేసి ఇసుక తినడం, నీళ్లు దొరక్క చనిపోవడం, ఆహారం కోసం బారులు తీరి నిలబడినప్పుడు అక్కడే బాంబు దాడులు జరిగి చనిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు గుర్తొచ్చేది ఆ రోజున కరువు దగ్గర దేవుని వైపు కాక ఐగుప్తు వైపు చూసి అడుగులు పడిన అబ్రాహాము గారు అప్పటికి ఆలోచించుకున్నారు, అప్పటికి ఆనందాన్ని పొందుకోగలిగారు, అప్పటికి మరణం తప్పించుకోగలిగారు. కానీ ఆ తదుపరి పర్యవసానాలు వారికి తెలియదు. తన జీవితంలో తను కొన్ని చూశారు, కానీ ప్రపంచం మొత్తం ఇలా చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం, దాన్ని కాసేపు పక్కన పెట్టి. దేవుణ్ణి వెంబడించే క్రమంలో దేవుని పిల్లలంగా మన జీవితాల్లో ఉండకూడనటువంటిది అవిధేయత. అది ఏ విషయంలోనైనా సరే, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన దాన్ని, మన కనుల ముందున్న పరిస్థితులను బట్టి మన సొంత ఆలోచనతో జరిగించుకోవాలని ఆశపడినప్పుడు మనకెదురయ్యే ఒకవేళ విజయం తాత్కాలికం అయ్యుండొచ్చు, కానీ రాబోయే నష్టం తరతరాలు భరించవలసి ఉంటుంది. ప్రియ శ్రోతలు, ఇప్పుడు ఆలోచించండి. అబ్రాహాము గారు ఆశించిన కళ, నేను బ్రతుకుతాను, నా భార్య బతుకుతుంది, కరువు తప్పించుకుంటామని. కానీ అదే అబ్రాహాము గారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చెదిరిన తన కళల దగ్గర ఎంత దుఃఖపడ్డారో అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. విశ్వాసయాత్ర కొనసాగుతూ ఉన్న సమయంలో నా జీవితాల్లో ఒకవేళ కరువు సంభవించుండొచ్చేమో, అది మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి, విలువ పెంచడానికే కానీ వినాశనానికి మాత్రం కాదు.
అది గుర్తెరిగిన వారమైతే మనం తప్పక దేవుణ్ణి వెంబడించే ప్రక్రియలో అవిధేయతను మన జీవితాల్లో చూయించకుండా మన కోసం ప్రాణం పెట్టడానికి తను తగ్గించుకొని సంపూర్ణంగా అప్పగించుకొని మరణము పొందడానికి సహితం ఇష్టపడిన దేవుణ్ణి మన కనుల ముందు ఉంచుకున్న వారమై ఆయన మాదిరిని అనుసరించులాగున, ఆయన ప్రేమను కలిగి జీవించులాగున, విశ్వాసంలో వృద్ధి పొందులాగున, దేవుని పోలి నడుచుకునేలాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రియ శ్రోత, ఈ మాట దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్న విషయం. దేవుడు ఆశించేది విధేయతే, దేవుడు అసహించుకునేది అవిధేయత. అవిధేయత తాత్కాలిక జయాన్ని ఇస్తుంది, విధేయత తాత్కాలిక దుఃఖాన్ని ఇస్తుంది. ఏది కావాలో నిర్ణయం చేసుకోవాల్సింది మనమే. తిరిగి మరొక వారం మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.